హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము చాలా సింపుల్ పద్ధతిలో ఉలవచారుని తయారు చేసుకుంటున్నాం. ఈ ఉలవచారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఈ ఉలవచారుని తయారు చేసుకోవడానికి ఉలవల్ని మనము శుభ్రంగా క్లీన్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుందాం. ఇలా నానిన ఉలవల్ని కుక్కర్ లోకి వేసుకుని అందులోకి ఒక 2 లీటర్ల దాకా వాటర్ వేసుకుని ఉలవల్ని ఉడికించుకుందాం. అలానే ఒక 3 టమాటోలు, కొద్దిగా చింతపండు తీసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉలవల్ని ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకుని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం. అలానే 1 టీ స్పూన్ దాకా మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు వేసుకుని దంచుకొని పక్కన పెట్టుకుందాం. అలానే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులోకైతే ఆవాలు, ఇంగువ, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకైతే ఉలవచారు వేసుకోవాలి. అలానే ఇందులోకి టేస్ట్ కి సరిపడ సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఉలవచారుని అంతా చక్కగా ఉడికిచ్చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి ఉలవచారు అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.